డీసీడీ సబ్జెక్ట్లో సెకండ్ యూనిట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం చూడండి. టాపిక్ వచ్చేసి డీకోడర్. ఏ డీకోడర్ ఈజ్ ఏ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ దట్ కన్వర్ట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ n ఇన్పుట్ లైన్స్ టు ఏ maximum n to the power of n output lines. The decoder are called n:m lines. The general structure of decoder as shown in the figure. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డీకోడర్ అంటే ఏంటంటే ఇన్పుట్ లైన్స్ వచ్చేసి n నెంబర్ ఆఫ్ ఇన్పుట్ లైన్స్ ఉంటాయి. అదే అవుట్పుట్ లైన్ అంటే 2n అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం చూడండి. ఇది దీని యొక్క స్ట్రక్చర్. n ఇన్పుట్ లైన్స్, ఇక్కడ 2n అవుట్పుట్ లైన్స్. నెక్స్ట్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ డీకోడర్స్లో టైప్స్ చూసుకుంటే ఇది ఇది n అంటే ఇన్పుట్, 2n అంటే అవుట్పుట్. ఇది 2n అనేది అవుట్పుట్ లైన్. ఇక్కడ n వచ్చేసి 1 2 3 4. నెక్స్ట్ దీంతో టైప్స్ చూసుకుంటే 1:2 ఫస్ట్ n ప్లేస్లో 1 పెడదాం. అప్పుడు 1:2 ఏమైంది, 1:2 అయింది. ఇది వచ్చేసి y0, y1. నెక్స్ట్ 2:2 అంటే n ప్లేస్లో ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేసిన, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు 2:2 ఇక్కడ 2² అంటే ఎంత 4. అప్పుడు ఇక్కడ వచ్చేసి y0 to y3. నెక్స్ట్ ఇక్కడ 3:2 అప్పుడు ఏమవుతుంది 3:2 అంటే ఏంది 2 మొత్తం ఏమైంది 8 అయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 3:8 y0 to y7. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 4:2 2 అంటే ఏంది 2 2 2 2 4 4 2 8 8 2 16. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 4:16 y0 to y16. ఇది చూడండి, ఇక్కడ అవుట్పుట్స్ అనేవి 2 కదా, అందుకని 0 నుంచి 1 వరకే ఉంటాయి. అదే ఇక్కడైతే 4 కాబట్టి అంటే 3 వరకు ఉంటాయి. ఇక్కడ 8 కాబట్టి 0 నుంచి 7 వరకు ఉంటాయి. ఇక్కడ 16 కాబట్టి 1 తక్కువ ఉంటుంది, ఏది 15 ఉంటుంది. ఇక్కడ 8 అయితే 7 ఉంటుంది. ఇక్కడ 4 అయితే 3, ఇక్కడ 2 అయితే 1. ఇవి వచ్చేసి డీకోడర్ యొక్క టైప్స్. డీకోడర్లో ఫస్ట్ టైప్ చూసుకుందాం చూడండి. 2:4 డీకోడర్. ఇన్ 2:4 డీకోడర్ there are total number of 2 input lines A and B and 4 output lines, that is y0, y1, y2, y3. The block diagram and the truth tables of 2:4 decoder is given as below. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2:4 డీకోడర్ అంటే ఇక్కడ ఉండేటి అవుట్పుట్స్, ఫస్ట్లో ఉండేటి ఇన్పుట్స్, సెకండ్ ఉండేటి అవుట్పుట్స్. ఇక్కడ ఇన్పుట్స్ ఎన్ని 2, అదే ఇక్కడ రాష్ట్రం 2 ఇన్పుట్స్. నెక్స్ట్ అవుట్పుట్స్ ఎన్ని 4 ఇన్పుట్స్. అవేంటి y1, y2, y3, y0, y3 4 ఇన్పుట్స్ అనేటివి. ఇంకా దీని యొక్క బ్లాక్ డయాగ్రాము అండ్ ట్రూత్ టేబుల్ అనేది ఇప్పుడు చూద్దాం చూడండి. ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం. ఇది దాని యొక్క డయాగ్రామ్. ఇది ఇన్పుట్స్ అనేటివి A, B, అవుట్పుట్స్ అనేటివి y0, y1, y2, y3. ఇది వచ్చేసి 2:4 డీకోడర్. దీంతో ట్రూత్ టేబుల్ చూసుకుందాం చూడండి. A, B అనేటి ఇన్పుట్స్, ఇవి వచ్చేసి అవుట్పుట్స్ y0, y1, y2, y3. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఇన్పుట్స్ అనేటివి మనం ఇస్తాం 0 0 0 1 1 0 1 1. ఇది 2-బిట్ ఆపరేషన్స్ కాబట్టి ఇలా ఇస్తాం 2-బిట్ ఆపరేషన్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది అన్ని దాంట్లో కామన్ 2-బిట్లో 0 0 0 1 1 0 1 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 0 చేస్తే మనకేమొస్తుంది 0 వస్తుంది, అంటే y0 దగ్గర 1 పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు ఇది తెలుసు కదా 8 4 2 1 కదా. ఇప్పుడు ఓన్లీ 2-బిట్ ఆపరేషన్ కాబట్టి ఓన్లీ లాస్ట్ తీసుకోవాలి, అంటే 2 1 తీసుకోవాలి. 2 1 తీసుకుంటే 0 0 ఉంది, 0 0 అంటే అంతా 0నే ఉంటుంది. అందుకు 0 ఎక్కడ ఉంది అంటే y0 దగ్గర 1 పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ 0 1 ఉంది, 2 1 కదా మనకు 0 1 1 దగ్గర ఏముంది ఇది, అంటే 0 అంటే క్యాలిక్యులేట్ చేయం, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1కి ఎదురుగా ఏముంది 1, అంటే 1 దగ్గర 1 పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 1 0 మన కోడ్ వచ్చేసి 2 1 కదా. ఇప్పుడు 1కి ఎదురుగా ఏముంది 2 ఉంది, అంటే 0 అనేది క్యాలిక్యులేట్ చేయం, ఓన్లీ 2 ఉంది కాబట్టి ఇది 2, అంటే 2 దగ్గర 1 రాయాలి, y2 దగ్గర 1 రాయాలి. నెక్స్ట్ సేమ్ 1 1 ఉంది, మన కోడ్ వచ్చేసి 2 1, అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే 2 క్యాలిక్యులేట్ చేయాలి. 2 + 1 3, అంటే 3 దగ్గర 1 రాయాలి. ఇది దాని యొక్క ట్రూత్ టేబుల్ ఇలా డిజైన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క డయాగ్రామ్ చూద్దాం చూడండి. ఇప్పుడు ఇక్కడ y0, y1, y2, y3 ఇది ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, అవి కనుక్కునే దానికి ఒక మెథడ్ ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడ చూడండి వై నాట్ అంటే చూడండి ఇక్కడ వై0 అంటే ఏం లేదు. వై0 అంటే ఇప్పుడు వై0 అంటే ఇక్కడ 1 ఉంది, అంటే ఇది వై0 యొక్క ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వై0 కదా, వై0కి ఇక్కడ ఇన్పుట్స్ చూసుకోవాలి. ఇన్పుట్స్ ఎన్ని 0 0 ఉంటాయి. 0 0 అంటే బార్లు ఉంటాయి, ఏ బార్ బి బార్ ఉంటుంది. అంటే వై0 వచ్చేసి ఏ బార్ బి బార్. నెక్స్ట్ అలానే సేమ్ వై1, ఈ వై1ని ఇది ఇక్కడ ఏముంది 0 1 ఉంది, అవుట్పుట్లో 0 1 ఉంది కాబట్టి 0 ఇప్పుడు మామూలుగా ఏబి 0 ఉంటే బార్ పెట్టాలి, 0 లేకుంటే బీనే, అంటే వై1 వచ్చేసి ఏ బార్ బి. నెక్స్ట్ అలానే వై2 చూద్దాం. ఇది వై2 లైన్. ఇక్కడ ఏముంది ఇన్పుట్లో 1 0 ఉంది, ఏ బి పెడదాం. 0 యాడుంటే ఆడ బార్ పెట్టాలి, అంటే ఏ బి బార్. వై2 వచ్చేసి ఏ బి బార్. నెక్స్ట్ వై3 చూసుకుంటే ఇది వై3 ఇన్పుట్లో ఏముంది 1 1 ఉంది, అంటే ఏ బి పెట్టాము. ఇక్కడ జీరోస్ లేవు కాబట్టి ఏం పెట్టాము, అంటే వై3 వచ్చేసి ఏ బి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే దాని యొక్క ట్రూత్ టేబుల్ బట్టి ఇది రాస్తాం చూడండి. మనకు వై0 వై1 వై2 ఇవి వచ్చేసినాయి కదా. దాని తర్వాత ఇది వేసుకుంటాము. ఇది వచ్చేసి ఏ ఉంటుంది, దీనికి నాట్ సింబల్ అప్లై చేస్తే అది ఏ బార్ అవుతుంది. నెక్స్ట్ బి ఉంటుంది, దానికి నాట్ సింబల్ అప్లై చేస్తే ఇది బి బార్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు వై0 అంటే ఏంది ఏ బార్ బి బార్ కదా. ఇప్పుడు ఈ లైన్స్ ఉంటాయి వరుసంగా. ఇప్పుడు లైన్స్ ఉన్న తర్వాత మనకేంది ఏ బార్, అంటే ఏ బార్ అంటే ఇది కదా, అందుకు ఈ లైన్ దగ్గర నుంచి స్టార్ట్, ఈ లైన్ దగ్గర నుంచి ఇటు వచ్చింది. నెక్స్ట్ బి బార్ అంటే ఇది, అంటే ఈ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇది ఇక్కడ అండ్ గేట్, ఇది అండ్ గేట్ సింబల్ కదా. అండ్ గేట్ ఎందుకు పెట్టినాం, ఈ రెండు ఎలా ఉన్నాయి ప్రోడక్ట్లో ఉన్నాయి, అంటే మల్టిప్లికేషన్లో ఉంటే అండ్ గేట్ పెట్టాలి, ఒకవేళ ప్లస్లో ఉంటే ఆర్ గేట్ పెట్టాలి. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి అండ్ గేట్ పెట్టాం. నెక్స్ట్ వై1 అంటే ఏంది ఏ బార్ బి కదా. ఏ బార్ అంటే ఇది ఏ బార్ అంటే అది కాబట్టి ఏ బార్. నెక్స్ట్ బి అంటే ఎక్కడ ఉంది ఈ లైన్, ఇది అండ్ గేట్, అది వై1. నెక్స్ట్ వై2 అంటే ఏ బి బార్, ఏ అంటే ఇది. నెక్స్ట్ బి బార్ లైన్ ఆడేది ఇది, అండ్ గేట్ పెడితే అయిపోయింది. నెక్స్ట్ ఏ లైన్ ఇది, బి లైన్ ఇది వచ్చేసి వై3. ఇది వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఏది 2:4కి. నెక్స్ట్ 3:8 డీకోడర్కి చూసుకుందాం. ఇన్ 3:8 డీకోడర్ 3 ఆర్ ఇన్పుట్ లైన్స్ ఏబిసి అండ్ 8 అవుట్పుట్ లైన్స్, దట్ ఈస్ వై0 వై1 వై2 వై3 వై4 వై5 వై6 వై7. ఇవి వచ్చేసి అవుట్పుట్ లైన్స్. ద బ్లాక్ డయాగ్రామ్ అండ్ ట్రూత్ టేబుల్ ఆఫ్ 3:8 డీకోడర్ ఈజ్ గివెన్ యాజ్ బిలో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇటు పక్క లెఫ్ట్ సైడ్లో ఉండే ఇన్పుట్స్, రైట్ సైడ్లో ఉండే అవుట్పుట్స్, అంటే ఇదే రాస్తాం చూడండి. 3 ఇన్పుట్ లైన్స్ 8 అవుట్పుట్ లైన్స్, అదే రాసినాం. ఇంకా ఇవి వచ్చేసి దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్ ట్రూత్ టేబుల్ అనేవి కింద ఉంటాయని చెప్పేసినాం. ఇది దాని యొక్క డయాగ్రామ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 3:8 డీకోడర్, ఇవి వచ్చేసి ఇన్పుట్స్, ఇవి వచ్చేసి అవుట్పుట్స్. నెక్స్ట్ ట్రూత్ టేబుల్ చూసుకుందాం. ట్రూత్ టేబుల్ చూసుకుంటే ఇన్పుట్స్ ఎన్ని 3 కదా. 3 ఉంటే మనకేంది కోడ్ ప్రకారం 8 4 2 1 కదా. మనకు 3నే ఇన్పుట్స్ కాబట్టి 8 అనేది మనం యూజ్ చేయం. మనం ఇప్పుడు కోడ్ ఏంది 4 2 1, దీన్ని బట్టి రాస్తాం 0 0 0 0 0 0 అంటే దీని నెంబర్ వచ్చేసి 0. నెక్స్ట్ 1 కావాలంటే 4 2 1 కదా. 1 కావాలంటే 1 దగ్గర ఒకటి 1 పెట్టుకుంటాం, ఇవన్నీ వద్దు కాబట్టి 0, అంటే ఇది వచ్చేసి 1 నెంబర్, అదే ఇక్కడ రాసిన. నెక్స్ట్ 2 కావాలంటే 4 2 1, అంటే 2 దగ్గర 1 పెట్టి మిగతాటన్నీ జీరోస్, అంటే 0 1 0. నెక్స్ట్ ఇప్పుడు 3 కావాలంటే 4 2 1, ఇప్పుడు 3 అనేది ఇక్కడ లేదు, 2 పెట్టిన, ఇంకా నెక్స్ట్ దానికి 1 కలిపితే 3 అవుతుంది, ఇంక ఇది 0 అయిపోతుంది. ఇది వచ్చేసి 3 నెంబర్. అలా మొత్తము 7 వరకు ఉంటాయి ఆ నెంబర్స్. 7 వరకు అవి పెట్టిన తర్వాత 7 వరకు బైనరీ నెంబర్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మొత్తం జీరోసే ఉండే, అంటే 0, దీని నెంబర్ వచ్చేసి 0 కాబట్టి వై0 దగ్గర 1 పెట్టాలి, మిగతాదన్నీ జీరోసే. నెక్స్ట్ ఇక్కడ 1 కాబట్టి వై1 దగ్గర. నెక్స్ట్ ఇక్కడ 2 కాబట్టి ఇక్కడ 0 1 0, అంటే 4 2 1 కదా, అంటే 2 దగ్గర 1 ఉంది, అంటే 2 దగ్గర 1 ఉంది కాబట్టి వై2 దగ్గర 1 పెడతాం. నెక్స్ట్ ఈ సేమ్ ఇక్కడ చూడండి 0 1 1 కదా, అంటే ఈ 4 2 1, అంటే 2 దగ్గర 1 ఉంది, 1 దగ్గర 1 ఉంది, మొత్తం ఎంత 3.
3 దగ్గర ఉంది కాబట్టి అంటే 3 దగ్గర 1 పెట్టి మిగతా జీరోస్ పెడతాం. సేమ్ అంతే ఇంకా 4 దగ్గర పెట్టి మిగతాదన్నీ 0, 5 దగ్గర పెట్టి మిగతాదన్నీ 0, 6 దగ్గర పెట్టి మిగతాది 0, 7 దగ్గర పెట్టి మిగతాది 0. అలా పెడితే ఇది వచ్చేసి దాని యొక్క ట్రూత్ టేబుల్. ఇప్పుడు ట్రూత్ టేబుల్ తర్వాత దీని యొక్క ఈక్వేషన్స్ చూద్దాం చూడండి. ఇప్పుడు y0 ఈక్వల్ టు a బార్ b బార్ c బార్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం. y0 అంటే ఇది కదా, y0 ఇక్కడ 1 ఉంది, ఇది వచ్చేసి ఈ లైన్. దీంతో ఇన్పుట్స్ చూసుకోవాలి. ఇన్పుట్స్ ఏంది 0 0 0, మనకు ABC అంటే ఈ 0 0 0 0 అంటే కన్ఫర్మ్ బార్ పెట్టాలి, a బార్ b బార్ c బార్. అదే ఇక్కడ రాష్ట్రం y0 అంటే ఏంది a బార్ b బార్ c బార్. నెక్స్ట్ వచ్చేసి 0 0 1 0 0 1 అంటే ఇక్కడ ABC ఉంది కదా, ఇక్కడ 0 0 1 అంటే ABC పెట్టిన అంటే జీరోస్ ఉన్న దగ్గర బార్ పెట్టాలి, a బార్ b బార్ c. అదే ఇక్కడ రాష్ట్రం చూడండి y1 ఈక్వల్ టు a బార్ b బార్ c. నెక్స్ట్ y2 అంటే సేమ్, ఇది y2 లైన్, ఇది y2 లైన్. y2 దగ్గర 1 ఉంది కాబట్టి ఇది y2 లైన్. అంటే ఇక్కడ ఇన్పుట్స్ ఏంది 0 1 0 అంటే ABC పెట్టాం. ఇక్కడ 0 ఉంది కాబట్టి బార్ పెట్టాలి, ఇక్కడ 1 ఉంటే ఏం పెట్టకూడదు, ఇక్కడ 0 ఉంటే బార్ పెట్టాలి. అప్పుడు a బార్ b c బార్ అయింది. అదే ఇక్కడ చూడండి ఏమైంది a బార్ b c బార్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా సేమ్ ఇలానే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది వచ్చింది కదా y0 అంటే a బార్ b బార్ c బార్ వచ్చింది కదా, దాన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేంది ఏ బార్ అంటే ఇది దీని యొక్క డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ మనకు 3 ఇన్పుట్స్ కదా, 3 ఇన్పుట్స్ a b c అనేటి లైన్ వేసేసుకుంటాం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏకే. నెక్స్ట్ ఏ బార్ కావాలంటే ఇది వచ్చేసి నాట్ గేట్ సింబల్ దానికి అటాచ్ చేస్తాం. నెక్స్ట్ బీ బార్ అంటే దానికి అటాచ్ చేస్తాం. నెక్స్ట్ సి బార్ అన్న దానికి అటాచ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే y0 అంటే చూడండి, y0 అంటే దాని ఇది ట్రూత్ టేబుల్ ప్రకారం దీని ఈక్వేషన్స్ రాసినాం కదా, ఏ బార్ బీ బార్ సి బార్ అని. ఏ బార్ అనేది రాసినాం, నెక్స్ట్ బీ బార్, నెక్స్ట్ సి బార్. ఇప్పుడు ఇవన్నీ ప్రోడక్ట్స్లో ఉంది, ఇప్పుడు ఏ ఇంటూ బి ఇంటూ సి అలా ఉన్నాయి కదా, ప్రోడక్ట్లో ఉంటే ఖచ్చితంగా ఈ గేట్ సింబలే యూజ్ చేయాలి. ఇప్పుడు ఏ బార్ నెక్స్ట్ బీ బార్ లైన్కి అటాచ్ చేయాలి, నెక్స్ట్ సి బార్ లైన్కి అటాచ్ చేస్తే అది y0. నెక్స్ట్ y1 అంటే ఫస్ట్ ఏ బార్, నెక్స్ట్ బీ బార్, నెక్స్ట్ సి బార్ ఆ లైన్, నెక్స్ట్ సి ఓన్లీ సి, అందుకు సి లైన్ దగ్గరనే అటాచ్ చేసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ y2 ఏ బార్ బీ బార్, ఏ బార్ బి సి బార్, ఏ బార్ బి సి బార్ ఆ లైన్ దగ్గరనే దానికి అటాచ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏ బార్ అంటే ఈ లైన్, ఏ బార్ లైన్, నెక్స్ట్ బి అంటే ఈ లైన్, నెక్స్ట్ సి అంటే ఈ లైన్. ఇది వచ్చేసి y3. సేమ్ అలానే y7 కూడా అంతే, ఏ అంటే ఇది, బి అంటే ఇది, సి అంటే ఇది, అండ్ గేట్ సింబల్ దానికి అటాచ్ చేస్తాం. ఇది వచ్చేసి 3:8. నెక్స్ట్ 4:16 కూడా అదే. 4:16 అంటే ఏంది 4 ఇన్పుట్స్ 16 అవుట్పుట్స్ అంతే, 4 ఇన్పుట్స్ 16 అవుట్పుట్స్. ఇప్పుడు ఇది దాని యొక్క డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ట్రూత్ టేబుల్ చూద్దాం. ట్రూత్ టేబుల్ చూసుకుంటే చూడండి 4:16 ట్రూత్ టేబుల్ వచ్చేసి 4 కాబట్టి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ 4 ఉంది కాబట్టి ఇన్పుట్స్ వచ్చేసి 4 ఉంటాయి, ఇవన్నీ వచ్చేసి అవుట్పుట్స్ 16 ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చెప్పిన. 4 కాబట్టి 8 4 2 1 ఉంటుంది. 8 4 2 1 ఉంటే ఇంక 0 0 0 0 ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలా ఎంతవరకు 9 వరకు చేస్తాం. నెక్స్ట్ 9 తర్వాత 10 అలా 8 4 2 1కి 10 యొక్క బైనరీ చూద్దాం. 10 అంటే ఇక్కడ 8 దగ్గర పెట్టినా, ఇంకా నెక్స్ట్ 8కి ఎంత కలిపితే 10 అయింది, ఇక్కడ 2 కలిపితే 10 అయింది, అక్కడ పెట్టినా ఇక్కడ ఏమైంది ఇంకా జీరోలు పెట్టాలి. 8 to 10 కాబట్టి సరిపోయింది కాబట్టి జీరోలు పెట్టాలి. 1 0 1 0 1 0 1 0 పెడితే అప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి 1 0 1 0 ఎక్కడ 10 దగ్గర ఉందో లేదో చూద్దాం. 1 0 1 0 ఇది వచ్చేసి 10 నెంబర్ వచ్చేసి. ఇలా బైనరీ కోడ్స్ అనేటివి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ 0 0 అంటే ఏంది 0, y0 దగ్గర 1 పెడతాం. నెక్స్ట్ y2 దగ్గర, నెక్స్ట్ y3 దగ్గర, y4 దగ్గర, y5 y6 y7 y8 అలా అక్కడ 1 పెట్టి మిగతాటన్నీ జీరోస్ పెడతాము. అలా మొత్తం పెట్టిన తర్వాత ఈ ఈక్వేషన్స్ ఎలా వస్తాయో మీకు తెలుసు కదా. చూడండి ఇక్కడ y0 ఏంది బీ బార్, ఏ బార్, బీ బార్, సి బార్, డి బార్ కదా, అది ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అన్ని 0 0లు ఉన్నాయి, 0 0 0 0 ఇన్పుట్లలో ఏ బి సి కదా, డి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 0 అంటే బార్ 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 అన్ని జీరోలు ఉన్నాయి కాబట్టి ఏ బార్ బీ బార్ సి బార్. నెక్స్ట్ y1కి చూద్దాం. y1 అనేది ఇది 0 0 0 0 1 కదా, 0 0 0 0 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ABCD. ఇప్పుడు ఎక్కడ జీరోలు ఉంటే అక్కడ బార్ పెట్టాలి. నెక్స్ట్ మీ జీరోలు లేని చోట ఓన్లీ డీనే ఉంటుంది.
ఇప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు y1 వాల్యూ ఎంత, y1 ఈక్వేషన్ వచ్చేసి a బార్ b బార్ c బార్ d. నెక్స్ట్ అలానే y2 చూద్దాం చూడండి. y2 చూస్తే ఇక్కడేముంది 0 0 1 1 a b c d అంటే 0 అంటే బార్ పెడతాం, అంటే a బార్ b బార్ c d, a బార్ b బార్ c d అంటే ఇది చూడండి a బార్ b బార్ c d వచ్చింది. అలానే సిమిలర్లీ ఇంకా y2 y6 y7 y9 అలా మీరు చేసేస్తే మీకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సేమ్, ఇది కూడా సేమ్ ఇలా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి దాని యొక్క లాజికల్ డయాగ్రామ్. దిస్ ఈజ్ అబౌట్ ద డీకోడర్ అండ్ టైప్స్ ఆఫ్ డీకోడర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.